ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం గనుక మనం చూస్తే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అని చెప్పాను. మరి ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ప్రతి స్థలమందు కూడా క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన మా ద్వారా కనపరచబడతా ఉంది. మమ్మల్ని ఎల్లప్పుడూ మా దేవుడు విజయోత్సవంతో ఊరేగింపజేస్తున్నాడు అని రాస్తూ వచ్చాడు. 3వ అధ్యాయంలో సంఘానికి రాస్తూ, మరి మేము రాసిన ఆ పత్రికలు మీరే కదా, మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచునున్న మా పత్రికలు మీరే కారా అని రాస్తూ వచ్చాడు. హృదయములు మెత్తని హృదయములను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక మీరు అని చెప్పాడు. ప్రతి స్థలములో క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన వెదజల్లబడాలి. మీరు మా పరిచర్యల మూలంగా రాయబడిన క్రీస్తు పత్రికలు అని రాస్తూ వచ్చాడు. ఈరోజు వాక్య భాగం వింటున్న ప్రియమైన వారలారా, మనం గమనిస్తే, వాట్ అబౌట్ దానియేల్ మనం చూస్తే గనక అన్య దేశంలో అన్ని రాజుల ఎదుట దానియేలు కలిగిన సాక్ష్యము, దానియేలు కలిగి ఉన్న సాక్ష్యము ఎంత గొప్పది! హౌ ఇంపాక్ట్ఫుల్ ఇట్ ఈస్! ఎంత ప్రభావవంతమైన సాక్ష్యాన్ని రాజు దగ్గర దానియేలు కలిగి ఉన్నాడు. దానియేలు, నీవు నిత్యము, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఎంత చక్కని ఇంపాక్ట్! ఒక అన్య దేశస్థులు, మరి అన్య రాజుల మధ్యలో క్రీస్తు యొక్క జ్ఞానము సువాసన పరిమళం వలె ఎంత చక్కగా వీరు వెదజల్లుతూ వచ్చారు. నెహెమ్యా, నేను రాజు దగ్గర గిన్నె వాడుగా ఉన్నాను, నేను దుఃఖంగా ఉన్నప్పుడు రాజు చూశాడు, ఎందుకు ఎంత వర్రీగా ఉన్నావు నన్ను అడిగాడు. మా దేవుడు మా పట్టణాలు పాడైపోయాను అన్నప్పుడు అతడు ప్రతిదీ శాంక్షన్ చేస్తుంది. నెహెమ్యా ఏది అడిగితే అది శాంక్షన్ చేసి, హౌ ఇంపాక్ట్ఫుల్ దే ఆర్! అన్య రాజుల హృదయాల్లో వారి జీవితం ఎలా జీవించారు, క్రీస్తు యొక్క ఆ జ్ఞానము, క్రీస్తు యొక్క జ్ఞానమును వారంత చక్కగా వెదజల్లుతూ వచ్చారు. హౌ ఇంపాక్ట్ఫుల్ దేర్ లైఫ్ ఈస్! నిజంగా నెహెమ్యా యొక్క జీవితం ఎంత ప్రభావవంతమైనది. యోసేపుని చూస్తే పోతీఫరు తన ఇంట్లో ఉన్న ప్రతిదీ ఇచ్చేశాడు, ప్రతిదీ ఇచ్చాడు. ఎంత ప్రభావం, ఎంత సాక్ష్య జీవితం తన కళ్ళెదుట మరి యోసేపు కలిగి ఉంటే పోతీఫరు అంతగా హెచ్చించుండి ఉంటాడు. జైలు అధికారి సమస్తం మీద అతని అధికారిగా నియమించడానికి జైలు అధికారి ఎదుట యోసేపు ఎంతగా తన సాక్ష్యాన్ని ఎంతగా కాపాడుకుని ఉంటాడు. క్రీస్తు యొక్క జ్ఞానము వారి జీవితాల ద్వారా సువాసన పరమ వలె క్రీస్తుని గురించిన జ్ఞానము ఎంతగా వెదజల్లరు. హౌ ఇంపాక్ట్ఫుల్ దే ఆర్! ఎంత ప్రభావవంతమైన సాక్ష్యముతో కూడిన జీవితాన్ని వాళ్ళు జీవించగలిగారు. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, అన్య దేశంలో అన్ని రాజుల ఎదుట వారిని ప్రభావితం చేయగలిగినటువంటి క్రీస్తుని గురించిన జ్ఞానమును కలిగిన ఆ సువాసన పరమును వలె వారి సాక్ష్యము, వారి భక్తి జీవితం ఉంది. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం అలా ఉండగలుగుతున్నామా? ప్రతి స్థలములో మన బ్రతుకు ద్వారా, మన సాక్ష్యం ద్వారా క్రీస్తు యొక్క జ్ఞానము సువాసన పరములం వలె వెదజల్లబడుతున్నా. వీరేం క్రిస్టియన్స్ రా బాబు, వీళ్ళేం క్రైస్తవులు రా బాబు, చర్చికి వెళ్తారు కానీ ఏదో దేవుడు అంటారు కానీ వీళ్ళ జీవితాల్లో దేవుడే లేడు. ప్రార్థన చేస్తారు కానీ దెర్ ఇస్ నో యూస్ అనేటట్లుగా ఉంటున్నామా? క్రీస్తు పత్రికలుగా ప్రతి స్థలంలో మనం ఉండగలుగుతున్నాము.
అన్యులు బైబిల్ని చదవరండి, మన జీవితాల్ని చదువుతారు. దిల్ రీడ్ అవర్ లైఫ్స్. ఎలా కూర్చుంటున్నాం, ఎలా లెగుస్తున్నాం, ఎంత యథార్థత కలిగి ఉన్నాం, ఎంత నీతిమంతులంగా ఉంటున్నాం, ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నాం, అది చూస్తారు. మనం కూడా ఇతరులను ప్రభావితం చేయగలిగేటువంటి ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం ఉన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.